ఇంపాక్ట్స్ నుంచి ఇంపాక్ట్ గా మారిపోయి అద్భుతంగా సృష్టిస్తున్న మిస్టర్ భాస్కర్ రెడ్డి ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. చప్పట్లు బాబు. మైకు అర్థం 1500 నుంచి 2000 మంది పిల్లలు ఒక్క దగ్గర ఉంటే క్లాస్లో 30 మంది 40 మంది కంటే ఎక్కువ ఉంటారు కదా. కానీ టీచర్లకు మనం సౌండ్ తలనొప్పి తెప్పిస్తాం. అదే సౌండ్ ఇక్కడ 1500 మంది పిల్లలు ఒక్కసారి అరిస్తే ఎలా ఉండాలో ఒకసారి చూపిద్దామా? గ్రేట్ ఆఫ్టర్నూన్. ఇది ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇక్కడ అందరూ. సో ముందుగా నేను నా సబ్జెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందుగా ముగ్గురికి నమస్కారం చెప్పాలనుకుంటాను. మొట్టమొదట నన్ను కన్న తల్లిదండ్రులకి, రెండోది నాకు విద్య నేర్పిన గురువులకి, మూడోది నేను ఈరోజు మీ అందరి ముందు ఇలా ఇక్కడ నిల్చోవడం కారణమైన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పు. నేను నా సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో మాట్లాడబోయే సబ్జెక్ట్ చాలా సింపుల్ సబ్జెక్ట్. ఈరోజు మనందరికీ కొద్దిసేపు మనం ఇక్కడ టీచర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. టీచర్లు అందరూ మమ్మల్ని క్షమించాలి, కొద్దిసేపు మేము మిమ్మల్ని పక్కన పెట్టేస్తాం, ఓకే? అండ్ నేను మాట్లాడబోయే సబ్జెక్టు మేజర్గా అబ్బాయిలకు ఎక్కువ ఇష్టం అమ్మాయిల కంటే. సబ్జెక్ట్ ఏంటి అంటే, ఈరోజు మనకు పెద్దోళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కదా, పిల్లలు చెడిపోతున్నారు, అవునా? పొద్దున్నే సాయంత్రం వరకు ఏమేం కారణాలు ఉంటాయి అందులో? చదువుకోరు, ఆటలాడతారు, లవ్ చేస్తారు, సినిమాలు చూస్తారు, అవునా కదా? ఇవన్నీ కారణాలే కదా. సో ఇందులో అత్యంత ఎక్కువగా చెడిపోవడం కారణం ఏంటి? లవ్. రీసౌండ్ వచ్చింది, అవునా? సో అందుకే చెప్పి అబ్బాయిలకి ఎక్కువ ఇష్టం ఈ సబ్జెక్ట్. ఫ్రెండ్స్, నేను ఈ టాపిక్ స్టార్ట్ చేయముందు ఒక చిన్న క్వశ్చన్ అందరికీ కూడా. నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ ఎంతమంది లవ్ చేస్తున్నారు? కదా? సరే, ఓకే బాయ్స్. నౌ లవ్ చేయని వాళ్ళు ఎంతమంది? థ్యాంక్ యూ సో మచ్. నౌ ద పాయింట్ ఈస్ ఫ్రెండ్స్, కొంతమంది లవ్ చేస్తున్నాము అనేది చేయలేపారు, కొంతమంది చేయట్లేదు అనేది చేయలేపారు. కానీ చేయనట్ట ఐదర్ మనం బ్రతికున్నాము అనేది సింబల్ ఏంటంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఐదర్ మనం చేస్తున్నామో లేదా ఏదో ఒక సైడ్ ఉండాలి. కానీ ఫ్రెండ్స్, నాది ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటాను ఇక్కడ. ఎవరైతే లవ్ చేయట్లేదు అని చేయలేపారో వాళ్ళు 100% ఆర్ 1000% లవ్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే లవ్ చేస్తున్నామో అని చేయలేపారో వాళ్ళు చేస్తున్నామో అని అనుకుంటున్నారు తప్ప నిజంగా చేయట్లేదు. ద క్లారిటీ ఈజ్, నేను చాలా సింపుల్గా చెప్తాను ఈ విషయాన్ని. నాకు చాలామంది అడుగుతుంటారు ఇది చాలా కాంప్లికేటెడ్ టాపిక్ అని. కానీ ఫ్రెండ్స్, మనిషి పుట్టిన మొదటి క్షణం నుంచి చనిపోయే చివరి క్షణం వరకు మనిషిని నడిపించే ఒకే ఒక ఆయుధం ప్రేమ. ఒక్కసారి మన డే టు డే లైఫ్ని చూసుకోండి. అండ్ ప్రపంచంలో ఏ విషయాన్నైనా సరే ఒక్క వినాశనాన్ని తప్ప ప్రేమతో సాధించలేనిది ఏదైనా ఉంటే నాకు చెప్పండి. మీరు మీ గోల్ కావచ్చు, మీ అంబిషన్ కావచ్చు, మీ లక్ష్యాలు కావచ్చు, మీ స్కోర్స్ కావచ్చు, దేన్నైనా సరే మనం ప్రేమించినంత వరకు అది మన దగ్గరికి రాదు. ఎందుకంటే మనం డైలీ చూస్తుంటాం కదా, అవునా కదా? ఏదైనా ఉందా మనం లవ్తో సాధించలేంది? ఒక్కటి చెప్పండి నాకు. మనం ప్రపంచానికి ఏదైనా హాని చెయ్యాలి అనుకుంటే తప్ప మిగతా ఏదైనా సరే మనం ప్రేమతోనే చేయొచ్చు. దానికి బలాలతోని సంబంధం లేదు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ అందరు స్టూడెంట్సే కదా. లవ్ స్పెల్లింగ్ ఎంతమంది తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మాకు చిన్నప్పుడే తెలుస్తారంటారు చాలామంది. ఇది ఎక్కువ నేను కాలేజీలో చెప్తున్నప్పుడు. మాకు 6th క్లాస్లోనే తెలుసు, 7th క్లాస్లోనే తెలుసు. కానీ ఫ్రెండ్స్, నాది ఒక క్వశ్చన్ ఉంది. ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి ఒకేలా ఉంటుందా? ఉంటుంది కదా. ప్రేమ అనే పదం ఒక్కటే కదా, అవునా కదా? మన అందరికి ఒకటేలా ఉండాలి కదా. వేరేలా ఉంటుంది. ఒక 5 సంవత్సరాల అబ్బాయికి ప్రేమ అంటే తన తల్లితో ఆడుకోవడం, వాళ్ళు ఇచ్చే చాక్లెట్లు తినడం, లేదా వాళ్ళ పక్కన పడుకోవడం. అదే ఒక 10 సంవత్సరాల అబ్బాయికి తల్లిదండ్రుల కంటే ఫ్రెండ్స్తో ఎక్కువ ఆడుకోవాలి, ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండాలి, బయట ఎక్కువ గడపాలి. అదే 15 సంవత్సరాల అబ్బాయికి వచ్చేసరికి టీవీ, ఫోను, చాటింగ్. ఈ రోజుల్లో ఇవి తప్ప ఇంకేం లేవు. రైటా రంగా?
అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, నేను ఎవరైనా చెప్తున్నాను. అదే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలకు వచ్చేసరికి మాత్రం ఎక్కడి దాకైతే మనం గ్రూప్తో కంపేర్ చేస్తున్నామో లవ్ని, 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటాక మాత్రం లవ్ అనే పదానికి మనం అర్థాన్ని కంప్లీట్గా మార్చేస్తున్నాం. ఇష్టాన్ని ప్రేమగా తీసుకుంటున్నాం. ఆ మొత్తం విషయాన్ని ఒక అబ్బాయికో ఒక అమ్మాయికో మనం అంటగడుతున్నాం. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? బట్ దట్ ఈస్ 100% రాంగ్ గైస్. ఇష్టానికి ప్రేమకి చాలా తేడా ఉంది. మనం చిన్నప్పటి నుంచి మీరు చూడండి, ప్రేమ అనేది మనం చాలా వాటి మీద చూపిస్తాం. చాక్లెట్లు అంటే ప్రేమిస్తాం, ఆటలు అంటే ప్రేమిస్తాం, టీచర్లు అంటే ప్రేమిస్తాం, పేరెంట్స్ అంటే ప్రేమిస్తాం, సొసైటీ, నేషన్స్ ఏదైనా కావచ్చు. కానీ ఒక సర్టన్ ఏజ్ తర్వాత మాత్రం దాన్ని మనం కంప్లీట్గా మిస్గైడ్ చేస్తాం. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్, మనం ఏదైతే లవ్ అనేది ఏజ్ని బట్టి స్టేజ్ని బట్టి మారుతూ ఉంటుంది అనుకున్నాం కదా. యాజ్ ఎ స్టూడెంట్స్గా మనందరికీ కావాల్సిన లవ్ ఏంటో నేను మీకు చెప్పాలా? మనం దేన్ని ప్రేమించాలి, దేన్ని ప్రేమించొద్దు. ఎంతమంది ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు? గట్టిగా. అమ్మాయిలు ఎవరు లేరు అనుకో, నేను ప్రేమించేలా చేస్తాను మీ అందరినీ. ఐఎమ్ షూర్ ఆఫ్టర్ నా సెషన్ తర్వాత మీరు ఖచ్చితంగా ప్రేమిస్తారు. ఫ్రెండ్స్, ఇది స్టార్ట్ చేయడానికి ముందు లైఫ్లో ఎంతమందికి సక్సెస్ అవ్వాలని ఉంది? అందరు చేయలేపుతారు కదా. ఎంతమందికి సక్సెస్ అవ్వద్దని ఉంది? అందరు చేయదింపారు. కానీ సక్సెస్ అనేది వాల్యుబులా అన్వాల్యుబులా? వాల్యుబుల్ కదా. మరి అది మనకి ఈజీగా వస్తుందా, స్ట్రగుల్ వస్తుందా? వర్క్ చేస్తే వస్తుందా? వర్క్ చేస్తే వస్తుంది. సో అలా వర్క్ చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఫ్రెండ్స్, వర్క్ చేయడానికి సిద్ధం అని మీరు అన్నప్పుడు, ఇందాక గంప గారు అన్నట్టుగా కారణాలు చెప్పకుండా నేను చేయడానికి సిద్ధం అనేవాళ్ళు ఎంతమంది? ఏది ఏమైనా సరే అందరూ సిద్ధం కదా. సో ఇప్పటివరకు మనకు అందరు చెప్తుంటారు మన లైఫ్లో ప్రేమించొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. నేను మాత్రం చెప్తున్నాను 100% ప్రేమించండి. కానీ దేన్ని ప్రేమించాలో మనం ఇప్పుడు చూద్దాం. రైట్? స్పెల్లింగ్ ఏంటి? LOVE. రైట్? సో యాజ్ ఎ స్టూడెంట్స్గా, అంటే మన ఏజ్ గ్రూప్ ప్రకారం 15 నుంచి 20-25 మధ్యలో మనం దేన్ని ప్రేమించాలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అన్ని తెలుసుకున్నారు. రెడీ ఫ్రెండ్స్? వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్? వాట్ ఈస్ దట్? L. L stands for, are you with me? L stands for listening. What is that? లిజనింగ్ అంటే ఏంటి? వినడమా చెప్పడమా? వినడమా చెప్పడమా? వినడం, అవునా? కానీ నిజంగా మనం ఎంతమంది వింటున్నాం? ఒకటి వింటున్నాం, 100% వింటున్నాం. కానీ వినే విషయాల్లో మనకి ఎంతవరకు పనికొచ్చే విషయాలు ఎక్కువగా ఉంటున్నాయి, ఎంతవరకు పనికి రాని విషయాలు ఎక్కువ ఉన్నాయి మనకే బాగా తెలుసు. అవునా కాదా? అవునా? మనం డైలీ మార్నింగ్ లేసి నైట్ పడుకునే వరకు మనం వినే విషయాల్లో మనం తీసుకునే ఇన్ఫర్మేషన్లో 90% యూజ్లెస్ ఇన్ఫర్మేషన్. రైటా రాంగా? సో అలా కాదు, మనం మన పేరెంట్స్కి వినాలి, టీచర్స్కి వినాలి, యాజ్ వెల్ యాజ్ మన మంచి కోసం ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా మనం విని నేర్చుకోవాలి. రైట్? ఎల్ స్టాండ్స్ ఫర్ లిజనింగ్. అండ్ నెక్స్ట్, వాట్ ఇస్ ద సెకండ్ లెటర్? ఓ. నేర్చుకోవడానికి ఇంకో పద్ధతి కూడా ఉంటుంది. ఏంటది? అబ్జర్వేషన్. అవునా కదా? మనం జీవితంలో మోస్ట్ ఆఫ్ ద విషయాలను ఎలా నేర్చుకుంటాం? మన పెద్దవాళ్ళు మనకి అల్లరి చేయొద్దు అని చెప్తున్నారు, మన ఇంట్లో అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళు అల్లరి చేస్తున్నారు. అప్పుడు మీరు అల్లరి చేస్తారా చేయరా? ఎందుకు? అల్లరి చేయొద్దు అని చెప్తున్నా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేస్తాం. అంటే మనం ఏదైతే ఎక్కువ చూస్తున్నామో దాన్ని ఎక్కువగా నేర్చుకోవడానికి గ్రాస్పింగ్ చేసుకుంటాం. రైట్? అట్లాగే మనం నేర్చుకున్న విషయాల్ని కూడా మనం ఏవైతే వింటున్నామో, మనం ఏవైతే చూస్తున్నామో వాటిని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది మంచా చెడా, ఇది మంచా. ఎందుకంటే ఏది మంచి విషయమో ఏది చెడు విషయమో తెలుసుకున్నంత చిన్నపిల్లలు అయితే మీరు కాదు. అవునా కదా? రైట్? సో ప్రతి విషయాన్ని కూడా మీకు మీరుగా అబ్జర్వ్ చేసుకొని తర్వాత దాని జోలికి వెళ్ళాలి. అండ్ వాట్ ఇస్ ద థర్డ్ లెటర్? What is that? V. V stands for value. What is that? Value. దేనికి విలువ ఇవ్వాలి మనం? సినిమాలకి, ఆటలకి కదా, బాయ్ ఫ్రెండ్స్కి, గర్ల్ ఫ్రెండ్స్కి, ఇలాంటి వాటికి ఎక్కువ విలువ ఇవ్వాలి కదా. అవును కదా? బాయ్స్ కొంతమంది తలుపుతున్నారు ఆల్రెడీ.
ఫ్రెండ్స్, విలువ ఇవ్వాలి, కానీ మనం ముఖ్యంగా విలువ ఇవ్వాల్సింది మెయిన్గా తల్లిదండ్రులకి, గురువులకి, తర్వాత నీ జీవితానికి. ఈ మూడిటికి నువ్వు విలువనిచ్చాక ఇంకా నీ దగ్గర బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు మిగతా సొసైటీకి, దేశానికి, దేనికైనా సరే. కానీ ఎందుకంటున్నాను ఈ మాట అంటే, చాలామంది అంటారు నువ్వు ఏం చేస్తావు, నేను దేశానికి సేవ చేస్తా, కానీ ఇంట్లో పెద్దల మాట మాత్రం వినడు, ఇంట్లో చిన్న పని కూడా చేయడు. ఫ్రెండ్స్, ముందు మనం ఏదైనా ఇస్తున్నాము అంటే మన దగ్గర ఉంటే కదా ఇచ్చేది, అవునా కదా? నువ్వు ఎవరికో విలువనిస్తా అంటావు, కానీ ఇంట్లో తల్లిదండ్రులకు విలువనివ్వవు. ఇంట్లో ఇవ్వడం తెలియని బయట ఎట్లా ఇస్తావు? నీ దగ్గర లేనిది ఎలా ఇస్తావు నువ్వు? అండ్ ఇందాక సార్ చెప్తున్నారు, ఎవరు, మన వేణుగోపాల్ గారు, సూసైడ్ జరుగుతున్నాయి చిన్న చిన్న ఇళ్ళు. దేనికి? లైఫ్ అనేది మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ ఫర్ హ్యూమన్. గైస్, ఇష్టం ఉన్నా లేకున్నా స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. దాన్ని ఎవరు మార్చలేరు. సో డోంట్ ప్రీ రిటర్న్ ద థింగ్స్. దాన్ని ముందుకు జరపకండి. రైట్? వాల్యూ యువర్ లైఫ్, వాల్యూ యువర్ పేరెంట్స్, వాల్యూ యువర్ టీచర్స్, అండ్ మోస్ట్ వాల్యూ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఏ రోజైతే మీకు మీరు విలువనివ్వలేరో, లేదా మీకు మీరు విలువనిచ్చుకోరో, ఇంకొకరు మీకు విలువనివ్వాలి అని ఆశపడ్డం ఖచ్చితంగా అత్యాశ అవుతుంది. అవునా కదా? మనకి మనం విలువనిచ్చుకునేటప్పుడు పక్క వాళ్ళు మనకు విలువని ఎలా ఇస్తారు? అండ్ ద ఫోర్త్ పాయింట్, ద లాస్ట్ పాయింట్ ఈజ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎనర్జీ. ఎందుకు ఎనర్జీ ఉండాలి? ఎనర్జీ అంటే ఏంటి? ఫిజికలా? జిమ్ చేయడం, పొద్దున్న లేచి కండలు పెంచడం, ఇదేనా ఎనర్జీ అంటే? గైస్, ఎనర్జీ పోసెస్ టూ టైప్స్, ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీ. మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ లైఫ్లో ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఫిజికల్ ఎనర్జీ కంటే మెంటల్ ఎనర్జీ వీక్ అవ్వడమే. ఇందాక దాని గురించి మనం చాలా ఎగ్జాంపుల్స్ విన్నాం పెద్దలు చెప్పినట్టుగా, అవునా కదా? సో ఆల్వేస్ ఇంక్రీజ్ యువర్ మెంటల్ ఎబిలిటీస్, మెంటల్ ఎనర్జీస్. ఆల్వేస్ ఎక్కువగా ఫోకస్ పెట్టండి. అసాధ్యం అంటూ ఏదీ లేదమ్మా. చాలా సింపుల్గా చెప్తున్నాను. నేను ఇంకా చిన్న మనకి ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే, మనం పొద్దున్నే కాలేజీకి వెళ్తాం కదా, చదువుకోవడానికి మార్నింగ్ లేవమంటారు అందరూ. 4 o'clock లేవాలి, 5 o'clock లేవాలంటే ఎంతమందికి కష్టంగా ఉంది? ఒకసారి చేయలేపండి. ఎంతమందికైనా సరే ఎర్లీ అవర్స్లో లేవాలంటే కష్టంగా ఉంది అనేవాళ్ళు ఎంతమంది? ఆల్మోస్ట్ 60 to 70% కదా. బాయ్స్ ఆర్ గర్ల్స్? ఇమాజిన్ వన్ థింగ్, వరల్డ్స్లో, ప్రపంచం మొత్తం మీద నీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, అది ఎవరైనా కావచ్చు, మీరు పెట్టుకున్న పర్సన్ని. ప్రపంచం మొత్తం మీద నీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఒకవేళ నిన్ను కనుక తెల్లారి 3 గంటలకు కలుస్తా అంటే, నేను 4-5 అని చెప్పట్లేదు, తెల్లారి 3 గంటలకు కలుస్తాను అంటే, లేవ్వను అనేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు చేయలేపిన వాళ్ళలో ఎవరు చేయలేపరు, అవునా కదా? అతను 3 గంటలకు నీకు కలుస్తానంటే 2 గంటలకు నువ్వు అక్కడ ఉంటావు. ఇంపాసిబుల్ అనేది ఏదీ లేదు, అన్లెస్ అంటిల్ యూ లవ్ ఇట్. ఎందుకంటే ఆ శక్తి కనుక నీకుంటే, దేని మీదైనా కనుక ఆసక్తి నీకుంటే, ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు ఫ్రెండ్స్. ఇంతవరకు నేను గ్యారంటీ ఇస్తున్నా. చెయ్యాలనే ఆసక్తి నీకుంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు. సో ఫైనలీ మా గురువుగారు, అందరికీ పెద్దలు, ఎన్నమూరి గారు వచ్చారు. సో ఐ వాంట్ టు క్లోజ్ విత్ దిస్ ఫర్ షార్ట్ టైం. అండ్ నేను చెప్పాల్సిన 3 ముఖ్యమైన విషయాలు: మిమ్మల్ని ప్రేమించండి, మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి, మీకు విద్యను నేర్పి మీ జీవితాన్ని తీర్చిదిద్దే గురువుల్ని ప్రేమించండి. దీని తర్వాత మీకు ఇంకా టైం ఉండి, ఇంకా నీ దగ్గర ఎక్కువ ఉంది అంటే అప్పుడు సమాజం జోలికి, దేశం జోలికి వెళ్ళండి. ఎందుకంటే ప్రేమ అంటే మనం ఏదో ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ముంతాజ్, షాజహాన్, ఇంకెవరెవరు ఉన్నారు, లైలా మజ్ను, సంథింగ్ ఎక్స్. అక్కడ దాకా అవసరం లేదు ఫ్రెండ్స్. నేను చాలా సింపుల్గా మన లైఫ్ నుంచి ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ప్రేమ వల్ల కలిగే లాభాలు ఏంటి అని. ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో జరిగేది కానే కాదు, దట్ ఈస్ అ పార్ట్. అది డిఫరెంట్గా పక్కన పెట్టేది. ఒక వ్యక్తి ప్రేమిస్తే ఎంతలా ఎదుగుతారు అనడానికి కారణం మన ఎగ్జాంపుల్స్ లైవ్ ఇక్కడే చూద్దాం మనం. ఎక్కడ దాకా అవసరం లేదు, ఇక్కడ స్టేజ్. సో దీన్ని జూమ్ చేయగలుగుతారా? యా, ఇక్కడ ఉన్న వాళ్ళనే తీసుకుందాం మనం, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్జాంపుల్. జనార్దన్ రెడ్డి ఐఏఎస్ గారు, ఎండమూరి గారు కొన్ని 100 బుక్స్ రాసి ఉంటారు, అవునా? ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. ఎంతోమంది చావాలి అనుకున్న వ్యక్తులు కూడా ఆ బుక్కుల నుంచి చదివి, వాటి నుంచి స్ఫూర్తి పొంది, విజయాల్ని సాధించి ఎంతో ఎదిగారు. దానికి కారణం ఎంతోమంది రచయితలు ఉన్నారు కదా మార్కెట్లో. సార్ ఒక్కరే ఉన్నారా? ఎంతోమంది ఉన్నారు. కానీ తను రాసే ప్రతి అక్షరం పట్ల తన ఇష్టాన్ని, తన ప్రేమను తను తను ప్రేమించి రాశాడు కాబట్టి దానికి ఆ రిజల్ట్ ఉంటుంది.
అండ్ పట్టాభిరామ్ గారు, విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ సార్ అయితే నేను సార్ ఇక్కడ లేరు కానీ ఎప్పుడు వాళ్ళు తను ఒకటే అంటారు, ఐఎమ్ స్టిల్ యూత్ అంటాడు. ఫ్రెండ్స్, ఏ రోజైతే మీ పని మీరు ప్రేమిస్తారో వయసుతో సంబంధం లేదు, మీ పొజిషన్తో సంబంధం లేదు, దేనితోని సంబంధం లేదు. దీనికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక ఎగ్జాంపుల్. అండ్ మన ఇంట్లో మనం అందరం పార్టీలు చేస్తామా? చేస్తారు కదా. ఒక 100 మందిని ఆర్గనైజ్ చేయాలంటే మనకు ఎంత కష్టం? కష్టమా ఈజీయా? చాలా కష్టం, అవును కదా, అందరికీ తెలిసింది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. కానీ ఒక 2000 మందిని ఇక్కడ ఆర్గనైజ్ చేసి, ఇంతమందిని ఇక్కడికి గ్యాదర్ చేసి, ఎక్కడి నుంచో పర్సన్స్ని గ్యాదర్ చేసి ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నారంటే వాళ్ళు ఈ పనిని ఎంత ప్రేమించుంటారో ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చోట్ల గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్న గంప నాగేశ్వర గారు దీన్ని ఎంత ప్రేమిస్తున్నారో ఆలోచించుకోండి. రైట్ అనంగా ఎంతోమంది ప్రయత్నించి ఉండొచ్చు, ఎంతోమంది విఫలమై ఉండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం నిలబడే ఉన్నారు, నిలబడుతూనే ఉన్నారు. బికాస్ దే లవ్ దేర్ వర్క్, వాట్ దే డూ ఎట్ ద మూమెంట్. అంతే. ఈ క్షణం, ఈరోజు నువ్వు చేస్తున్న పనిని ప్రేమించినంత వరకు నువ్వు విజయానికి అత్యంత దగ్గర అవుతూనే ఉంటావు. కానీ ఏ నిమిషం అయితే నీ దృష్టి నువ్వు చేస్తున్న పని నుంచి పక్కవాడి వైపు మళ్ళిందో ఆ నిమిషం నుంచే నీ పతనం ప్రారంభమవుతుంది. సో లవ్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే అబౌట్ లవ్. మళ్ళీ ఒకసారిగా ఇంతమందిని కలిసే అవకాశం ఇచ్చిన గంప నాగేశ్వర గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్కి అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి థ్యాంక్స్ చెప్తూ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. టు ది సొసైటీ. సో థ్యాంక్ గారు, థ్యాంక్ యూ. ఏందయ్యా కట్ అవుతా ఉంది. థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. తీసుకోనా ఇచ్చేయి. వీరు వాసవి క్లబ్ అధ్యక్షులు కామారెడ్డి, చాలా మంచివారు, చప్పడుకుంటారు.